Hi students, welcome to Dr. CSR Academy. మోషన్ ఇన్ ప్లేన్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇందులో వెక్టార్స్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇది తెలంగాణ వెబ్సైట్లో 2025లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఏమన్నాడంటే, ఇఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టార్ ఏ అలాంగ్ ద వెక్టార్ బి ఈజ్ ట్వైస్ ద కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ద ఏ అన్నట్టు, దెన్ ద రేషియో ఆఫ్ magnitudes of vectors A and B అని అడిగాడు. దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టార్ ఏ అలాంగ్ బి వెక్టార్ బి ట్వైస్ ఉందన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఒక వెక్టార్ అండి, ఇదో వెక్టార్, ఇది ఏ బార్ అనే వెక్టార్, ఇది బి బార్ అనే వెక్టార్. ఈ రెండింటి మధ్య యాంగిల్ మనం తీటా అనుకున్నాం. తీటా కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టార్ ఏ అలాంగ్ బి బార్ అంటే ఏ నుంచి ఒక టిప్ నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రాప్ చేస్తే అది కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ బి బార్ అంటే అది ఏ కాస్ థీటా అవుతుంది. అది మళ్ళీ ఏమన్నాడు, ఇది ఇలాగా అంటే ఇఫ్ యూ డ్రాప్ ఏ ప్రొజెక్షన్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద ఏ అంటే ఎంత కాంపోనెంట్ ఉంది, ఎఫెక్ట్ ఆఫ్ ఏ అలాంగ్ బి బార్ అనమాట. కాంపోనెంట్ అంటే ఎఫెక్ట్ కదా, ఏకి ఏ వెక్టార్కి బి డైరెక్షన్లో ఎంత ఎఫెక్ట్ ఉందంటే ఏ కాస్ థీటా అవుతుంది. అదేవిధంగా బికి కాంపోనెంట్ అలాంగ్ ఏ బార్, బికి కాంపోనెంట్ అంటే మనకి ఇది చూడండి, బి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి ఇక్కడ. ఇది మనకి అంటే ఏ వెక్టార్ మీద ఇంతవరకు దీని షాడో ఇలా ఉందన్నమాట, ప్రొజెక్షన్ ఇలా ఉంది అంటే దీని ఎఫెక్ట్ ఎంత ఉంది అంటే అది బి కాస్ థీటా. చూడండి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమన్నాడంటే ఏ కాస్ థీటా అనేది ఈ టోటల్ ఎఫెక్ట్, ఈ లెంత్ అనేది బికి ట్వైస్ ఉందన్నాడు. అంటే గివెన్ కండిషన్ ఏంటంటే ఏ కాస్ థీటా కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఈజ్ ట్వైస్ ద కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ అనమాట. అంటే ఏ కాస్ థీటా ఈక్వల్ టు 2b కాస్ థీటా అంటే ఏ ఈక్వల్ టు 2b అంటే ఏ బై బి ఎంత అయింది మనకి 2/1 అంటే 2:1 అనమాట. అంటే ఏ ఈజ్ టు బి, మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ రేషియో ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 2:1 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజింగ్గా ఇచ్చాడు మనకి. కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఇస్ ట్వైస్ ద కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ద ఏ బార్ అంటే దెన్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నది. అంటే దీన్ని మనం డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏ బార్ అనే వెక్టార్ తీసుకున్నాం, బి బార్ అనేది తీసుకున్నాం. తీసుకొని ఏకి బి డైరెక్షన్లో కాంపోనెంట్ అలాంగ్ ద బి కాంపోనెంట్ ఏమవుతుందంటే ఏ కాస్ థీటా. ఓకే, అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఇస్ ఏ కాస్ థీటా. అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ అంటే బి కాస్ థీటా. అది తెలియాలి. కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ బి బార్ అంటే ఏ కాస్ థీటా అనేది తెలియాలి. ఇక్కడ ఇందులో ఉన్న కీ టర్మ్ ఏంటంటే వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అంటే ఏ కాస్ థీటా అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అది ఏ కాస్ థీటా అని తెలియాలి. అంటే సింపుల్, అది ఏం లేదండి. అది ఎలా తెలిసింది సార్ అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ అండి, దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటుంది కదా, ఇది ఏఎక్స్ అనుకోండి, ఇది ఏవై అనుకోండి, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అనమాట. అంటే ఇది ఏవై అంటే ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది కూడా ఏవై అవుతుంది ఈ వెక్టార్కి. ఏ వెక్టార్ కెన్ స్లైడ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. ఏని 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేశాను. ఇందులో మనకి ఏఎక్స్ బై ఏ ఎంత అయిందండి, కాస్ థీటా అయింది. అంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ ఏఎక్స్ ఈజ్ అలాంగ్ దిస్ హార్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఏ కాస్ థీటా అని వచ్చింది. కాంపోనెంట్ ఆఫ్ ఏ
along this direction is a cos theta. అది అంటే థీటా ఎటు సైడ్ ఉంటే అది కాస్ కాంపోనెంట్ అని బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. థీటా సైడ్ ఉన్న వెక్టార్కి థీటా ఉంది, ఆ థీటా సైడ్ కాంపోనెంట్ మనకి ఏ కాస్ థీటా అవుతుంది. అలాగే ఇక్కడ ఏ బార్ ఇలా ఉంది, బి బార్ ఇలా ఉంది అనుకున్నాం, మనం గీసుకున్నాం ఈ డయాగ్రామ్. ఏ థీటా, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా అనుకున్నాం, ఏకి థీటా సైడ్ బి బార్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ ఏ కాస్ థీటా అవుతుంది. అంటే బి బార్ అనేది అనదర్ వెక్టర్ అన్నమాట, కానీ దీనికి కూడా ఈ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్టే ఏ కాస్ థీటా. అలాగే బికి ఈ ఏ డైరెక్షన్లో ఎఫెక్ట్ ఉంటుంది, అది బి కాస్ థీటా. అంటే ఏ కాస్ థీటా ఈక్వల్ 2 times of b cos theta, that is the given condition. From this a by b equal to 2:1. Thank you.